హలో గైస్, దిస్ ఈజ్ బిపి డాన్. నీకు తెలుసు కదా, చాలా రోజుల తర్వాత వ్లాగ్ ఇస్తున్నా. ఈ రోజు మన కోసం మన కోసం ఒక పెద్ద రోజు. ఏం మాట్లాడుతున్నాయి, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఈ రోజు మనకైతే ఒక పెద్ద రోజు అనమాట. బికాస్ టుడే వెయిట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై పార్ట్నర్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు అనుకోలే ఇట్లాంటి బ్లాగ్ తీయాల్సి వస్తుంది. బికాస్ నేను చూపించుకోదలుచుకుని, బట్ మీ దగ్గర దాచేది ఏమి ఉండదు కాబట్టి మీకోసం చూపించేసిన. ఆమె పర్మిషన్ కూడా తీసేసుకున్నాను అనమాట. ఇది జస్ట్ ఇందాక ఆమె ఫోన్ చేసింది, నేను ఈరోజు హైదరాబాద్కి వస్తున్నా. యాక్చువల్లీ ఆమె విలేజ్లో ఉంటుంది. విలేజ్ నుంచి ఈరోజు మన కోసం హైదరాబాద్ వస్తుంది. సో మన ఇంట్లోనే ఉంచాలా, మా చిన్నమ్మడి ఇంట్లో ఉంచాలా, పెద్ద టాస్కే. బట్ యా, మనమైతే ఇది చేస్తున్నాం. ఐఎమ్ గోయింగ్ టు షో యూ మై పార్ట్నర్. యా, సో ఇప్పుడు టైం వచ్చేసి 9:13 అవుతుంది. 9:13 జస్ట్ అంటే 8 అట్లా కాల్ చేసింది. నేను అదే అడిగిన, ఇక చాలా రోజుల నుంచి ఏదో ఒక వీడియో పెట్టలేదు, సో పెడదామని చెప్పేసి ఇట్లాంటి కూడా ఒక బ్లాగ్ చేస్తా. సో ఇప్పుడైతే 9:30 అవుతుంది. ప్రస్తుతానికి మనం ఒక ప్లేస్కి పోవాలా. ఆ ప్లేస్ నుంచి మళ్ళా కొంచెం పనులు చూసుకొని, బయట పనులు చూసుకొని మళ్ళీ ఆమె దగ్గరికి పోయి ఆమె తీసుకొని వచ్చి, ఇక ఊరు నుండి వస్తుందంటే ఏమో ఇక పైసా ఖర్చు పెట్టాలి కదా. సో ఆ పైసా జుగాడి చేయాలన్నమాట. ఫస్ట్ నా దగ్గర అయితే రూపాయి లేదు. అసలు నా పైన జేబులో ఉండేది తెలుసా నీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం ఇంట్లో పోదాం. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. అమ్మాయి బయట ఏం వర్షం పడుతుంది, అబ్బా ఏం చేయాలో అర్థమైతలే. ప్రస్తుతానికి నేను మా చిన్నమ్మ ఇంట్లో. ఏం చేస్తున్నావు? లీలా లీలా అట్లా సౌండ్ వస్తుందా? అచ్చా, టైం అయిందా? అర్థమవుతుందా మీకు? 8:30కే లీలు ఏంది ఆ కలర్ ఉన్నాయి? అదే వీల్ తెల్ల లీలా. వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్. మన పిల్ల అయితే ఆన్ వెళ్ళింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 సంథింగ్ అట్లా అవుతుంది. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఒక్క నిమిషం చంపాయిస్తున్నాంలే మనం. ఆ పిల్ల సో అప్పటిదాకా మనం కొంచెం వచ్చిన తర్వాత బయట తినబెట్టాలి కాబట్టి పైసలు జమ చేస్తున్నాం. అంటే ఆలకిలా అడుగుతున్నాం. సో గైస్, పిల్ల అయితే దారిలో ఉంది, దారి మధ్యలో ఉంది. నేను జస్ట్ ఇప్పుడే కాల్ చేసిన. నేను చెప్పింది నేను వస్తున్నా, ఏడునో అని చెప్పి వస్తున్నా అని చెప్పింది. ప్రస్తుతానికి వస్తున్నా అని చెప్పింది. లేచి ఆమె వచ్చిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇంకొకటి నాకు ఆలోచన ఏంటంటే, మా ఇంట్లో నేను ఏమని చెప్పాలి ఆమె గురించి? ఫ్రెండ్ అని చెప్పాలనా? ఊర్లకి పట్నం చూడనీకి వచ్చింది, ఒకరోజు మన ఇంట్లో ఉంటుందని చెప్పాలనా? నాకేం అంటే ఇంట్లో ఏమనరు, బట్ ఏమని చెప్పాలని నాకు అర్థమవుతలేదు. నేను ఒకటి చెప్పి ఆ పిల్ల ఒకటి చెప్పి పెద్ద జంజాట్ అయిపోతుంది అది. అంటే నేను ఒక రీజన్ చెప్తాను వచ్చిందానికి, మళ్ళీ ఆమె ఒక రీజన్ చెప్పింది అనుకో షార్ట్కు. అంటే నేను లేనప్పుడు మా అమ్మ అడిగింది అనుకో, పెద్ద 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 పంచాయతీ అయిపోతుంది అది. సో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా దాని గురించి. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. ఆమె వచ్చిన తర్వాత చూద్దాం, అంత మంచిగా జరగాలనుకోదు. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కులుకు ఒక దొంగ పడుకుంటా. మా బిల్లు వస్తుందని నాకు చాలా కుతూహలంగా ఉంది. అంటే కుతూహలంగా ఏమని చెప్తారా బా, ఎగ్జైట్మెంట్. నాకు ప్రొనౌన్సియేషన్ కూడా, నేను వీడియో తీయక ముందు ఎంత ఏమంటారు అది, క్లారిటీగా మాట్లాడుతాను. వీడియో ఆన్ ఉన్నప్పుడు ఆన్ కెమెరా నత్తి వచ్చేస్తుంది నాకు. అదొకటి పొడగొట్టుకోలే. సో గాయస్, పిల్ల అయితే వచ్చేసింది, రిసీవ్ చేసుకుందాం. ఆగు, పిలుస్తున్నా. నందిని అట్లా చూస్తలేదు. హగదియా పిల్ల వచ్చేసింది బ్రో.
ఇప్పుడు కాదు, ఇంటికి పోయినాక మెల్లగా మాట్లాడి అప్పుడు ఫేస్ రివీల్ చేసే సార్ నా. సో హలో గాయస్, దిస్ ఈస్ విపిటాన్. పొద్దున్న చెప్తున్నాను కదా మా పిల్ల వస్తుంది అని. సో ఫైనల్ అయితే వచ్చేసింది, మా అమ్మ వాళ్ళకి కూడా పరిచయం చేసేసిన. ఇప్పుడు మీ ముంగడికి తీసుకురావాల్సిన సమయం వచ్చేసింది. ఫస్ట్ ఫేస్ నందిని కంట్రోల్. ఏంటి మమ్మీ ఎవడీడు? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. సరే సిగ్గు అవుతుంది నాకు. ఓకే, ఈమె పేరు నందిని. ఏయ్, చాలా చాలా మంచి అమ్మాయి, చాలా పద్ధతి గల అమ్మాయి. సారీ 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 సారీ. చాలా పద్ధతి గల అమ్మాయి పేరుకు తగ్గట్టి నందిని. నా కోసం పల్లెటూరు నుంచి పట్నంకి వచ్చింది. సిరీఫ్ కేవలం నా కోసం చూసినాను ఏంటంటే మేడం. సో మీ అందరికి చూపిద్దాం. దిష్టి పెట్టగుర్రి, చాలా మంచి అమ్మాయి. తీసిద్దాం హౌస్కు. రెడీగా ఉన్నాను రా అమ్మాయి, మేము రెడీగా ఉన్నాను రా. పండగ ఇది అమ్మాయి, కాకపోతే మీసాలు ఒకటి వచ్చినాయి కానీ. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ చీటింగ్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్. ఈజ్ నందు. చాలా గొప్ప వ్యక్తి, చాలా ఫేమస్ అతను. ఇంకా 2-3 ఎప్పుడు పోయి నోట్ దిస్ పాయింట్ యూనర్. పిల్ల ఉండదు మనకు, సింగిల్ గల్ల మీద బెస్ట్. ఇడు కర్ణాటక తమిళోడు ఏంద్రా మీది మరాఠీ వాడాడు. జోలా ఖాళీ అదే అంటాడు అని పిల్ల మెసేజ్ చేస్తుంది. సో మనకు పిల్లలు ఉంటే వేస్ట్. మనం ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ఎడిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న నుంచి ఏదైతే బక్చోది అయితే చేసినామో అదంతా ఇప్పుడు తీసేయాలి. స్క్రాప్ అంతా తీసేసి లెట్స్ సీ హౌ ఇస్ గోయిస్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇగో ఇట్లాంటివన్నీ మనకు కరెక్ట్ చేసేటో లేకనే మనం ఇట్లాంటి వీడియోలు తీయలేకపోతున్నాం. ఇప్పుడు ఈడు వచ్చింది కాబట్టి ఈడ 2-3 రోజులు ఉంటాడు. ఈడు ఎందుకు వచ్చినా చెప్పడం మర్చిపోయినా. ఈడు వాళ్ళ పిల్లలు కానీ వచ్చి దొంగ పట్టుకో, వాళ్ళ పిల్ల ఎన్నో ఉండి రమ్మని ఫోర్స్ చేసిందంట మనకి. పాపం వాళ్ళ పిల్లని కలవడానికి మన దగ్గరికి రాలేడు. సారీ, మన ఎన్నో స్టే చేయాలి. ఎవరు దొరికలేదు బక్రా, నేను దొరికినా. సో ఇక నన్ను ఇట్లా వాడుకుంటున్నమాట. బట్ చాలా మంచి వ్యక్తి, అవసరం ఉన్న పైసలు ఇచ్చాను మనకి. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బై బాయ్.